హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో మన పైథాన్ లైఫ్ వాళ్ళు అయితే 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లింక్స్ని యాక్సెస్ చేసుకోవడానికి వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా మన పైథాన్ లైఫ్ వాళ్ళు అయితే పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇందులో అయితే మనకు రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈసారి. సో మీలో కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎన్రోల్మెంట్ అవ్వచ్చు అండ్ డెమో కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్ కట్‌గా చూసినట్లయితే కోర్స్ డీటెయిల్స్‌లో మీకు ఇందులో మీకు కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఉంటుంది 24/7. టీచింగ్ వచ్చేసి మనకు తెలుగులో ఉంటుంది. ఆన్‌లైన్ ఉంటుందన్నమాట మొత్తం. సర్టిఫికేట్ కూడా ఉంటది. అండ్ అదే విధంగా మీకు డైలీ జాబ్ అప్డేట్స్‌తో పాటు రెజ్యూమ్ బిల్డింగ్ అనేది అయితే మనకు యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఉంటాయి. అండ్ యూట్యూబ్‌లో కూడా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కంటెంట్ వచ్చేసి మనకు లైఫ్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికైతే లిమిటేషన్ లేదు. పర్టిక్యులర్ 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ అయితే ఇట్లయితే ఏం లేదనమాట. వన్స్ మీరు ఇది పర్చేజ్ చేశారంటే మీకు లైఫ్ టైమ్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు వీళ్ళు కేవలం 1,999 అయితే తీసుకోవడం జరిగింది. సో బయట అయితే మనకు చాలానే కాస్ట్ ఉంది. సో ఇక్కడ మీరు కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కోర్స్ సిలబస్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో ఎవ్రీథింగ్ అయితే క్లియర్ కట్‌గా ఉంటుంది కోర్స్ గురించి. సో మ్యాథ్స్ అయితే పైథాన్ గురించి మొత్తం కవర్ చేయడం జరిగింది. సో దీనికి ఎవరైనా ఎన్రోల్మెంట్ అవ్వాలనుకుంటే ఎన్రోల్మెంట్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా మీకు ఇందులో ప్రాజెక్ట్స్ కూడా చేపించడం జరుగుతుందనమాట. మీరు ఈ అంతా ట్రైన్ అయిపోయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీకు దేని ప్రాజెక్ట్ చేపిస్తారు అన్నట్లయితే రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్ ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు డిస్‌ప్లేలో. ఇవన్నీ అయితే మనకు ప్రాజెక్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ టూల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకు పైథాన్, నంపై, పవర్ బిఐ, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, డీజాంగో, ఫ్లాష్, జూపిటర్ హబ్, ఎస్‌క్యూఎల్, గిట్, అనకొండ. సో మనకు ఈ టూల్స్ అయితే కవర్ చేస్తున్నారు వీళ్ళు ఈ యొక్క రికార్డెడ్ కంటెంట్‌లో. అండ్ మీకు ఇందులో ఆన్‌లైన్ కమ్యూనిటీ ఉంటుంది. స్టడీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ మీరు దీనికి ఎన్రోల్మెంట్ అవ్వాలనుకుంటే ఇక్కడ బాటంలో మీరు మీ యొక్క ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మా టీం వాళ్ళు మీకు డెమో లింక్ పంపిస్తారు. అండ్ కోర్స్ డీటెయిల్స్ కూడా పంపించడం జరుగుతుంది. సో మీకు డెమో నచ్చితే కోర్స్ అయితే ఎన్రోల్ అయిపోండి గైస్. నేను దీని యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. లేదా మీరు క్రోమ్ ఓపెన్ చేసి pythonlife.in అని సెర్చ్ చేస్తే టాప్‌లో మన సైట్ అనేది వస్తుంది. అక్కడ ఓపెన్ చేసినా మీరు డైరెక్ట్‌గా ఈ సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయిపోతారు. సో ఇలా ఈ విధంగా అయితే ఎన్రోల్మెంట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ అని చెప్పా కదా! దీని గురించి నేను వీడియోలో చెప్తాను మీకు. ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఇందులో మీకు డైలీ అప్డేట్ అయితే వస్తా ఉంటాయి. లైక్ జాబ్ కంటెంట్ గాని, అదే విధంగా ఐటీకి సంబంధించిన వీడియోస్ అయితే మీకు ఇందులో అవైలబిలిటీగా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా మనం జాబ్ నోటిఫికేషన్‌లోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజినియర్ రోల్‌కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇందులో మనం సాలరీ వచ్చేసి అప్ టు 8.2 ఎల్‌పిఏ వరకు అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్కిల్స్‌ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్. అండ్ జాబ్ లొకేషన్ చూసినట్లయితే హైదరాబాద్‌లో ఉంటుంది. బ్యాచెస్ వచ్చేసి ఓన్లీ 2023 వాళ్ళని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో దీనికి 2023 వాళ్ళు ఎవరైతే పాస్ అవుట్ అవుతుంటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బీఈ, బీటెక్ అది కూడా కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు అండ్ అదేవిధంగా సర్క్యూట్ బ్రాంచెస్ వాళ్ళు ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో వీళ్ళు మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ప్రిఫర్డ్ స్కిల్స్ ఏంటి అన్నట్లయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్ ఉండాలి. అది వర్బల్‌గా గాను లేకుంటే రిటర్న్ గాను మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ అదే విధంగా సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్, డెవలపర్ ఎక్సెట్రా వీటి మీద ఒక సూపర్ బ్యాడ్జెస్ ఇన్ సేల్స్ ఫోర్స్ ఇట్లయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ సాలిడ్ గ్రాస్ప్ ఆఫ్ హెచ్టీఎంఎల్, ఎక్స్ఎంఎల్, ఏపీఐ అండ్ ఎస్క్యూఎల్ అండ్ అదేవిధంగా సి++, జావా, ఆర్‌డిబిఎంఎస్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో మీకు ఈ స్కిల్స్ కనుక వచ్చినట్లయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది వీటితో ఫిల్ చేసేయండి. ఇవి మీకు వస్తేనే ఓకే. అండ్ వీటి యొక్క బేసిక్ మీకు మీడియం లెవెల్ వరకు వచ్చినా కూడా మీరు ఈ యొక్క జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. నేను దీని లింక్ అనేది నేను టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. నేను వీడియోలో కూడా చెప్తాను మీకు ఆ లింక్స్‌ని ఎలా క్లిక్ చేసుకోవాలి, ఆ టెలిగ్రామ్‌ని ఎలా విజిట్ చేయాలని చెప్పేసి. ఓకే. సో మీ ఇంటర్ ఎడ్యుకేషన్‌లో అయితే మీరు 70% అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ స్క్రీనింగ్ ఉంటది. ఆన్‌లైన్ టెస్ట్ ఉంటది. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్. సో మీరు ఈ యొక్క 5 రౌండ్స్ అనేది క్వాలిఫై అయినంటేనే మీకు ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో కేర్‌ఫుల్‌గా అయితే అప్లై చేసుకోండి. అండ్ దీని యొక్క లింక్ నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ యాక్సెస్ తీసుకోవాలని చెప్పేసి మీకు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్లెన్సిస్. ఈ కంపెనీ వాళ్ళు సపోర్ట్ ఇంజినీర్ రోల్‌కైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో అప్ టు 6 ఎల్‌పిఏ వరకైతే మనం పర్ యానమ్ సాలరీ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క జాబ్‌కి ఎలిజిబుల్.
అండ్ బ్యాచెస్ విషయానికి వచ్చినట్లయితే 2017 నుంచి 2023 వరకు అయితే ఎవరైతే పాస్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళకైతే వీళ్ళు ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు కోల్కతాలో ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, త్వరగా అయితే అప్లై చేసుకుంటారని చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 12th అండ్ డిప్లొమా ఎనీ స్ట్రీమ్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో 12th పాస్ అయిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక నాన్ ఐటీ జాబ్ ఫార్మేట్ అనమాట. సో నాన్ ఐటీ జాబ్ అయితే ఇందులో ఫ్రెషర్ నుంచి టూర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు విత్ టెక్నికల్ యాప్టిట్యూడ్ ఇన్ వన్ ఆఫ్ దిస్ ఏరియా. సో ఇందులో మీకు స్కిల్స్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా హెల్త్ కేర్ టెక్నాలజీ, క్లయింట్ సపోర్ట్, ఎన్వైర్మెంట్, ల్యాబొరేటరీ, ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ వర్బల్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ మీకు వచ్చినట్లయితే ఇవన్నీ మీ యొక్క రెజ్యూమ్లో అయితే అప్డేట్ చేయండి. దెన్ మీరు జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ యొక్క జాబ్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు గాయ్స్. నేను లింక్స్ అండ్ టెలిగ్రామ్లో ఇచ్చాను, టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లోనే ఉంది. ఒకవేళ ఆ లింక్ వర్క్ అవ్వకపోతే నేను వీడియోలో చెప్తాను మీకు లింక్స్ యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టాటా కమ్యూనికేషన్స్ వాళ్ళు జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. ఇందులో శాలరీ వచ్చేసి 3.6 ఎల్పిఏ వరకు అయితే ఉంటుంది పర్ యానం. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2018 నుంచి 2023 మధ్యలో ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో గ్రాడ్యుయేషన్ వాళ్ళనైతే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 2 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే చెన్నైలో అయితే ఉంటుంది. సో దీనికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే చాలు, అది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదనమాట, వీళ్ళు చెప్పడం అలా జరిగింది. ఇందులో మీకు ప్రిఫర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ వన్ ఏరియా విత్ ఇన్ టెలికామ్ నెట్వర్క్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రొఫెషనల్ ఆపరేషనల్ ప్రాక్టీస్. సో వీటి మీద మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇన్నోవేషన్స్ ఇవైతే మీకు ఉండాలన్నమాట. సో మీకు కనుక స్కిల్స్ ఉంటే మీరు ఒక జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ జాబ్కి అప్లై చేసేటప్పటికి అయినా మీరు వాటి యొక్క డిస్క్రిప్షన్ క్లియర్ కట్గా చదివి దానికి తగ్గట్టు మీ యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోండి గైస్. అప్పుడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏటీఎస్ సిస్టమ్ ద్వారా రెజ్యూమ్ అనేది స్కానింగ్ చేస్తారు. అందులో మీకు కీవర్డ్స్ ఇట్లా పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. సో మీరు రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్ చేసుకోండి, అప్పుడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి థర్మో ఫిషర్స్ సైంటిఫిక్. సో ఈ కంపెనీ వాళ్ళు కూడా కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్కి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి దీంట్లో అప్ టు 5 ఎల్పిఏ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంటుంది. సో ఇందులో మనం క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. అందులో కూడా ఆర్ట్స్, సైన్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో శాలరీ విషయం ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెషర్ నుంచి 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్. సో ఇందులో వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్కిల్స్ ఏంటంటే ప్రిఫర్డ్ స్కిల్స్ కింద మీకు స్ట్రాంగ్ కంప్యూటర్ స్కిల్స్ అనేది రావాలి, ఇంక్లూడింగ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, display excellent verbal and written communications and interpersonal skills, highly details oriented with good accuracy, ability to work under pressure, flexible to work in night shifts. సో ఇదన్నమాట ఈ కంపెనీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ 4 జాబ్స్లో మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికైతే అప్లై చేసుకోవచ్చు గైస్. అన్ని మనకు నాన్ ఐటీ జాబ్స్. ఒకటి వచ్చేసి ఐటీ జాబ్ అనమాట. అందులో కూడా మీకు రావాల్సిన స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్, ఎక్స్ఎంఎల్, ఏపీఐ, ఎస్క్యూఎల్, సి ప్లస్ ప్లస్, జావా, ఆర్డిబిఎంఎస్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్. అండ్ అదేవిధంగా grasp of internet technologies like firewalls, web servers, web proxy servers, etc. ఇలాంటివైతే మీకు రావాలన్నమాట. ఆ యొక్క ఇందులో అయితే మనకు ఒక ఐటీ జాబ్ అండ్ 3 నాన్ ఐటీ జాబ్స్ అయితే ఈరోజు మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను వీడియో ఒక లింక్స్ని యాక్సెస్ చేసుకోవాలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో దీనికోసం మీరు మీ యొక్క టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి, అది మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా. అందులో మీరు పైథాన్ లైఫ్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇలా ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అయితే అప్డేట్స్ ఉంటాయి. లైక్ ఒక డేలో మా ఛానల్లో చూసే ప్రతి కంటెంట్ మేము ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాం. లైక్ ఇన్స్టా పోస్ట్ నుంచి యూట్యూబ్ కంటెంట్ వరకు అయితే మేము ఇక్కడ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట రోజు రోజు. సో ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మన వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అని చెప్పాయి కదా, ఇక్కడ ఉంది చూసారా, అవి కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇందులో మీకు అన్నీ మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది అనమాట, లైఫ్ టైం ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్, స్టడీ మెటీరియల్స్, అండ్ అదేవిధంగా సర్టిఫికేషన్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, డైలీ 25 జాబ్ నోటిఫికేషన్స్, టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, 24/7 కమ్యూనిటీ ఫర్ డౌట్స్. అండ్ అదేవిధంగా మీకు ఇందులో మంచి ఆపర్చునిటీ ఏంటి అంటే ఇందులో మీకు ఈఎంఐ కూడా అవైలబిలిటీగా ఉంటుంది అనమాట. ఎవరైతే పైసలు కట్టాలి ప్రజెంట్ అంత లేదన్నప్పుడు కూడా మీరు ఇందులో ఈఎంఐ అనే స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే. మీరు డెమో అనుకుంటే ఇక్కడ మనకు లింక్ ఇక్కడే ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మీరు
మన సైట్‌కి అయితే ఎలిగేట్ అయిపోతారు అనమాట. సో, మీకు ఇక్కడ ఎవ్రీథింగ్ అయితే అప్డేట్స్ వస్తా ఉంటాయి. జాబ్స్ గురించి అన్నీ అనమాట. మీరు ఇక్కడ కూడా ఫాలో అయిపోండి. మీకు ఎవ్రీథింగ్ అయితే డీటెయిల్‌గా మేము ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇలా ఈ విధంగా అయితే మనం లింక్స్ యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! మన పైథాన్ లైఫ్ వాళ్ళు 30+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారని. ఈ లింక్స్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే మీరు సింపుల్‌గా పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఛానల్ రావడం జరుగుతుంది. ఇలా మనకు 2,86,000 సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ ఉంటుంది. సో, ఇదే మన ఛానల్ అనమాట. సో, మీకు ఇందులో ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇందులో మీకు 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ 30+ అంటే ఇందులో మీకు చాలానే కంటెంట్ ఉంటుందనమాట. సో, మీకు ఇందులో అయితే పైథాన్ ఉంటుంది, జావా ఉంటుంది, ఎస్‌క్యూఎల్ అండ్ అదేవిధంగా సి, సి ప్లస్ ప్లస్, జావా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెచ్‌టీఎంఎల్ అండ్ అదేవిధంగా మనకు డెవాప్స్ కూడా ఉందనమాట ఇందులో. ఓకే. పవర్ బిఐ, ఏడబ్ల్యూఎస్, యాప్టిట్యూడ్ కూడా రీసెంట్‌గా యాడ్ చేసామనమాట ఫర్ క్యాంపస్ ప్లేస్‌మెంట్ కోసం. ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ క్యాంపస్ ఏమన్నా ప్లేస్‌మెంట్స్ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే యాప్టిట్యూడ్ అవన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, మీరు మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఒక కంటెంట్ అయితే చూడండి. ఒక కోర్సు మీకు పక్కా అర్థమవుతుంది. సో, ఈరోజు వీడియో అయితే ఇది గైస్. సో, హోప్ యూ గైస్ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్.